సంబంధించి వరుసబెట్టి వివాదాలు తలెత్తున్నాయి. ఒక పక్కన ఢిల్లీకి సంబంధించినటువంటి న్యాయమూర్తి స్వయంగా నోట్ల కట్లాళ్ళ ఇంట్లో తగలబడ్డం, ఆ ఉదంతం నేపథ్యంలో ఆయన అలహాబాద్కి బదిలీ చేస్తే ఆయన అక్కడ ఉండటానికి వీల్లేదంటూ న్యాయవాదులు ఆందోళన చేయడం చూసాం. మరొక వైపున తాజాగా ఒక న్యాయమూర్తి, అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన ఒక న్యాయమూర్తి మహిళలకు సంబంధించి గుండెల మీద చెయ్యి వేసినా లంగాబొందు తీసినా సరే అత్యాచారం కాదని తీర్పు ఇవ్వడం, దాని మీద ప్రజాగ్రహం పెరిగేటప్పటికీ ఈవెన్ పార్లమెంట్లో కేంద్ర మంత్రి మాట్లాడేటప్పటికీ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని దాని మీద విచారిస్తోంది. ఇప్పుడు కొత్త కాంట్రవర్సీ, తమిళనాడులో మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ విచారణ చేస్తుంటే ఈడీ విచారణను తప్పుబడుతూ ఈడీని నిలదీస్తూ దారుణమైనటువంటి కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. మీకు ఎవరిచ్చారు అనుమతి? ఇదంతా ఈడీకి అనుమతి ఎవరు అక్కర్లేదు, వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టుకున్న తర్వాత వచ్చి విచారించచ్చు, దానికి వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా అంటే వాళ్ళు రాత్రిపూట్లు ఎందుకు తనిఖీలు చేయాలి అంటే ఏ టైంలో తనిఖీలు చేయాలో కోర్టు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు వీడు రాత్రిపూట్ల డబ్బులు దాచుకోడా లేదా అక్కడి నుంచి దారి మళ్లించేయడా అంటే అక్కడ సంథింగ్ జరుగుతోంది. ఈ వ్యవహారంలో తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి న్యాయమూర్తులు ఇద్దరు కూడా తాజాగా టాస్మాక్ కేసు నుంచి తప్పుకున్నారు. జస్టిస్ రమేష్, జస్టిస్ సెంధిల్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి టాస్మాక్ ఉద్యోగులు గంటల తరబడి కార్యాలయం నిర్బంధించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి న్యాయమూర్తులు ఇద్దరు తాజాగా ఆ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా బెంచ్ నుంచి తప్పుకుని వేరే బెంచ్కి బదిలీ చేయమని కోరడం అన్నటువంటి సంచలనమైంది.